ఈరోజు మరి మా కొన్న గ్రామంపై ఉన్నటువంటి మమకారంతో చెరుకూరు శ్రీధర్ రెడ్డి గారు హెల్త్ క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి హెల్త్ క్యాంపు గాను మరి మా ఊరిపై ఉన్నటువంటి అత్యంత మమకారం ఉన్నటువంటి డాక్టర్ రాజశేఖర్ సార్ కూడా మాకు చేదోడు వాళ్ళను అందించడం, డాక్టర్ హిమబిందు మేడం గారు కూడా ఇక్కడ గైనకాలజిస్ట్ గా రావడం మాకెంతో గర్వకారణం. ఎందుకంటే మరి మాది మారుమూల గ్రామమైనటువంటి మా గ్రామంలో మరి ఎక్కడికో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి మరి హాస్పిటల్ ఖర్చు భరించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి మా 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 గ్రామానికి ఏ విధంగానైనా సేవలు అందించాలనేటటువంటి సద్దుద్భావంతో మరి డాక్టర్ గారు ఈ రోజు మా ముందుకు రావడం మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకు ఎంతో గర్వకారణం ఉంది. వారు ఈ టెస్టులతో పాటు మరి మాకు ఉచిత మందుల పంపిణీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేడం గారు కూడా చాలా ఎన్నో హాస్పిటల్ తిరిగితే కానీ తెలియని రోగాలను ఒక సెకండ్ లో, ఒక నిమిషంలో తెలియపరచడం, దానికి తగినటువంటి మందులు కూడా పంపిణీ చేయడం చాలా శుభ పరిణామం. ఈ సందర్భంగా వారు మా గ్రామానికి వచ్చి ఈ సేవలను మాకు అందిస్తుంది కాబట్టి వారికి మా గ్రామం తరఫున మేము ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ముందు ప్రతి నెలలో 4వ ఆదివారం రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మా కొన్నె గ్రామంతో పాటు ఇంకా చుట్టుప్రక్కల గ్రామాల వారు కూడా వచ్చి ఈ యొక్క మంచి అవకాశాన్ని వారు సద్వినియోగపరచుకోవాలని మనసారా కోరుకుంటూ వారికి మరొక్కసారి మా గ్రామంపై ఉన్నటువంటి మమకారం ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ 29 మార్చి 2026 రోజు ఆదివారం నాడు నా పేరు డాక్టర్ రాజశేఖర్ రావు. నేను హార్ట్ సర్జన్ని. డాక్టర్ హిమబిందు గారు గైనకాలజిస్టు, డాక్టర్ నాగలక్ష్మి గారు గైనకాలజిస్టు. మేము ముగ్గురము కూడా ఇక్కడ కొన్ని గ్రామానికి, కొన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వైద్య సాయం అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడాను ఉచితంగా చూసి వాళ్ళకి కావాల్సినటువంటి మందులు ఇద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దానికి మన చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్లు వాళ్ళంతా కూడా చాలా మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ప్రతి నెల 4వ ఆదివారం నాడు మేము ఇక్కడ కండక్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. వీళ్ళందరి కోఆపరేషన్తో అది కంటిన్యూ చేద్దామని. ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మేము హైదరాబాద్లో చేస్తాము. హైదరాబాద్లో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తారన్నమాట. వాళ్ళకి మా అపాయింట్మెంట్స్ దొరకవు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇటువంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళకి, హెల్త్ కేర్ అవసరమైనటువంటి వాళ్ళకి మేము నెలలో ఒక రోజు ఉండి కాస్త వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఇద్దామనేటువంటిది మా ఉద్దేశం అన్నమాట. దీనికి మేమేమి ఛార్జ్ చేయడం లేదు, ఉచితంగానే చేస్తూ ఉన్నాం అంతాను. మేము ఏదో మా హాస్పిటల్కి సంబంధించి మా హాస్పిటల్ పేరు చెప్పుకోవడానికి కూడా చేయడం లేదు ఇది. సో మేము మా పర్సనల్ ఇంట్రెస్ట్తో మేము కావాలని వచ్చి చేస్తూ ఉన్నాం అనమాట. అది చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా మేము చేద్దామనేది మా ఉద్దేశం. ఇక అందరూ కూడా మేము ఇచ్చేటువంటి ఫెసిలిటీని ఉపయోగించుకుంటే కనుక అది వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. అదే మా ఉద్దేశం ముఖ్యంగా.